ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం కొండదేవతాయ నమ. జై సమ్మక్క సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. నవంబర్ నెల ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజ బలము, మరి ఇలా స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఏ కార్యక్రమంలో వీళ్ళకి చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా ఎందుకు పోతుంది, మనసు ఒక రకంగా లేకోకుండా ఎందుకు పోతుంది, సమస్యలు ఏమిటా అనేది విషయాలు చెప్తున్నాను. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనసు, ఆలోచన విధానం చాలా వరకు థింకింగ్ ఎక్కువగా చేస్తుంటారు. వీళ్ళు రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు, అంటే ముందు జాగ్రత్త. కాబట్టి వీళ్ళకి స్త్రీల నుంచి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఆడవాళ్ళ నుంచి, ఒక స్త్రీ నుంచి సింహబలుడు ఎలాగ దత్తమైపోయాడా, ఒక రావణ బ్రహ్మ, ఒక సీతమ్మ నుంచి రావణ బ్రహ్మ ఎలా ఎగిరిపోయాడా, అదేవిధంగా ఈ జాతకంలో కూడా ఉండవలసిన వాళ్ళకి కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ వీళ్ళకి ఇప్పుడు ఏది కలిసిపోవడం రావట్లేదు. ఎంత డబ్బు సంపాదించినా వీళ్ళ దగ్గర ఒక నయా పైసా నిలబడదు. లక్ష్మి వస్తుంటుంది, పోతుంటుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి 11వ తారీఖు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడాలి. వీళ్ళు చేసే బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనం చేస్తున్నాం కదా, మన పైన వాడు ఎవరు చూస్తలేదు కదా అనుకొని వాళ్ళు ముక్కు సూటికి వెళ్ళిపోతుంటారు. అలా కాదు, మనం ఒక పని చేస్తున్నావరా అంటే మనం చేసే పని ఎదుటివాడు కూడా నచ్చాలి. ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. మరి ఈ ఒక్క పని కాకోకుండా 1, 2, 3 పనులు కూడా చేసుకొని ఒక పెద్దగా అభివృద్ధిగా వచ్చి ఒక స్థాయిగా నిలబడిపోయి ఒక కుదురుగా నిలబడాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి స్నేహం అనేది వీళ్ళకి ఎక్కువగా పనిచేయదు. ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ల్లో కూడా పొత్తుగా ఉండకూడదు. ఏది చేసినా కూడా 50-50% ఉండాలి. అంటే అప్పుడు ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది, 6 మంది, 10 మంది ఉండకూడదు. దానివల్ల వీళ్ళకి ఏదో నష్టము, ఏదో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, పోలీస్ స్టేషన్ దాకా తిరగటం, కోర్టు దాకా తిరగటం, ఇలాంటి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో కొంత కార్యక్రమం కొద్దిగా ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిన అదృష్ట యోగం కూడా వీళ్ళకి కనబడుతుంది. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు, కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని వెళ్ళటం, అక్కడ పెద్ద పెద్ద విద్యలు కంప్లీట్ చేసుకోవటం, మరి వీళ్ళు చేయాల్సిన పనులలో కూడా కొన్ని మార్పులు, చేంజెస్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఆశ చూసి అడిగేయండి. పెద్దవాళ్ళని, వృద్ధులని ప్రేమించండి. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి. అన్నదానం చేయండి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం జై శ్రీరామ్, శ్రీరాముణ్ణి పూజించండి. ఆ జై శ్రీరాముణ్ణి మీరు పూజా బలం చేసినట్టుకైతే ఆ రాముల వారు దయ వలన, ఆ సీతమ్మ రాముల వారు దయ వల్ల మీకు కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, దోషాలు, అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం అనేది అవుతుంది. మీరు నూతన గృహం కానీ, నూతన పనులు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, పెద్ద పెద్ద రాజకీయ విషయాల్లో కూడా అభివృద్ధిగా రావటం కానీ, ఇలాంటి విషయాలలో మీకు ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మీకు ఎంత చేసినా కూడా గొర్రెకి బెత్తిడి దోకే అంటారు. మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. దాని వరకు పోతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త మార్పులు, కొన్ని చేంజెస్లు వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి.
కాబట్టి ఈ టయాలలో మీరు ఎక్కువగా జాగ్రత్త అసజాగ్రత్త వల్ల మీకు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీరు అతి జాగ్రత్త ఉండాలి. ఎవరిని నమ్మొద్దు. బంధుమిత్రులతో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అతి వేగంగా స్త్రీల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మీరు చేయాల్సిన కార్యక్రమాలలో ఆలోచించి అడిగేయండి. నల్లటి వస్త్రములు, నల్లటి వాహనములు కానీ మీరు ధరించకూడదు. శనివారం కానీ మంగళవారం కానీ కటింగు షేమింగు చేయించొద్దు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమేను జామీను పడకూడదు. ఆమేను జామీను పడిన దానివల్ల మళ్ళీ మీ జీవిత యోగం మళ్ళీ మొదటికి వస్తుంటుంది. ఎన్ని రోజులు మీరు కష్టపడతారో ఆ కష్టం మొత్తం పోతుంది. మళ్ళీ ఇబ్బందుల్లోకి ఎదురవుతారు. కాబట్టి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మీకు రహంబాణం లెక్క ఆలోచన చేస్తుంటారు. ఆలోచించి ఒక పాయింట్ వేసేసారనుకోండి, కరెక్ట్గా 100% దాన్ని కొట్టగలుగుతారు, సాధించగలుగుతారు. కాబట్టి మీరు ఓపిక నిదానం అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి మీరు చేయాల్సిన రాముల వారు పూజా బలం చేసుకోండి. మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మైండ్, మనసు, ఆలోచన, తెలివితేటలు కొన్ని చేంజెస్లు కొన్ని అతి వేగంగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏమేమి తిరుగుతుంది, మరి మీది ఏదనుకున్నా చెట్టు ఎందుకు కావటం లేదు, ఆ లక్ష్యం బోరు ఎందుకు మీ చేతిలో నిలబడతలేదు, అది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మరి మీ ఇంటికి మీకు ప్రజాదిష్టి, అష్టదిగ్బంధన కుబేర చక్ర యంత్రం, మీకు ఉద్రాక్షమాల, కలంగలిమాల, ఇలాంటి కొన్ని పూజా బలాలు చేసి మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపటం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పినట్టుకైతే ఆ సమస్యను బట్టి మీకు ఏ వస్తువు ఇవ్వాలి, ఏ తాయితీ ఇవ్వాలి, ఏ యంత్రం ఇవ్వాలనేది పూజా బలం చేసి మీకు పంపిస్తాము. కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.